చేస్తే మొత్తం వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దాంట్లో మొత్తం ఎలాంటి లా అండ్ ఆర్డర్ విషయం మాత్రం ఎలాంటి మొలాజు లేదు. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. ఏదైనా గొడవలు చేసి ఏదైనా గొడవ చేస్తే అందరూ హ్యాపీగా నూతన సంవత్సరాల పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే అన్ని ఫ్లైఓవర్స్ని కూడా మూసేశారు. ముందుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు సార్. అండ్ బార్స్కి కూడా 12 గంటల నుంచి టైం కొంచెం ఎక్స్టెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫ్లైఓవర్స్ అన్ని బంద్ చేస్తారు కాబట్టి నార్మల్ రోడ్స్ అన్నీ కూడా ఎక్కువ హెవీ ట్రాఫిక్ అయ్యే పరిస్థితి. అంటే ఫ్లైఓవర్ మీద వీళ్ళు యూత్ ఏమవుతుందంటే ఫ్లైఓవర్ రోడ్డు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు హెవీ స్పీడ్లో వెళ్ళిపోయి యాక్సిడెంట్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక 1 అవర్ సిచ్యువేషన్ బట్టి అక్కడ పరిస్థితిని బట్టి ఆలోచన చేసి టైమ్లీ యాక్షన్ తీసుకుంటాం. అవసరం అనుకుంటే ఫ్లైఓవర్ కట్ చేసుకుంటాం. రామర్పాడు ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ అదర్ ఫ్లైఓవర్స్ కానివ్వండి, సిచ్యువేషన్ బట్టి అక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే అవసరమైతే ఆపుతాం ఒక 10-15 మినిట్స్. మళ్ళీ తర్వాత స్లోగా రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, యాక్సిడెంట్ జరగకుండా, ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలకుండా ఉండేందుకు మాత్రమే ఈ ఫ్లైఓవర్స్ బాగుంటారు అరగంట అట్లా స్టాపేజ్ పెట్టడం తప్ప ఇంకేరే అదర్ ఆస్పెక్ట్ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే న్యూ ఇయర్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఎవరైతే రోడ్లపైకి వస్తారో వారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నాము. ఫ్లైఓవర్స్ అన్నీ ఆపివేసినప్పటికీ కూడా ట్రాఫిక్ నియంత్రించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ఫ్లైఓవర్స్ని కూడా యూజ్ చేసుకుంటాము. అయితే ఫ్లైఓవర్స్ పైన ర్యాష్ డ్రైవింగ్ చేసి లేదా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మీరు విజువల్స్లో చూస్తున్నారు నా వెనక మొత్తం 4 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 4 వైపుల నుంచి కూడా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి గ్రాండ్గా 2026కి వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వంశీ రైట్. ఇక సోనీ చూస్తున్న మరికొద్ది క్షణాలు